19 ఏళ్ల లోపు పిల్లలు ఆడవారైనా మగవారైనా హైట్ పెరిగి ఆరోగ్యంగా ఉండాలి అంటే 1 గ్లాసు పాలలో ఈ పొడిని 2 చెంచాలు కలుపుకొని ప్రతిరోజు సేవిస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మంచి హైట్ పెరుగుతారు. మరి ఈ పొడిని ఎలా చేసుకోవాలి? ముందుగా 100 గ్రాముల బాదం పప్పును తీసుకోండి. అలాగే 50 గ్రాముల తెల్ల నువ్వులను తీసుకోండి. భోజనం చేశాక అరగడానికి తింటాం కదా సోంపు, అది ఒక 3 స్పూన్లు తీసుకోండి. ఇక్కడ మీకు ఆ సోంపుని పొడిగా చేసి పెట్టాను. అలాగే దీంతో పాటు ముఖ్యమైనటువంటిది పూల్ మఖిని అంటారు, అదే తామర గింజలు. వాటిని వేయించి ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా బజార్లో కూడా అమ్ముతూ ఉన్నారు. ఇవి ఒక 200 గ్రాములు తెచ్చుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో ముందుగా 100 గ్రాముల బాదం పప్పును వేసి అవి వేగిన తర్వాత అందులో 50 గ్రాముల తెల్ల నువ్వులను వేసి అవి కూడా బాగా వేగిన తర్వాత వీటిని ముందుగా ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఆ తర్వాత ఈ పూల్ మఖినీని కూడా అంటే తామర గింజలను కూడా లైట్ గా త్వరగా వేయించండి. వీటిని కూడా ఈ మిక్సీ జార్ లో వేయండి. ఇవి బాగా చల్లారనివ్వండి. ఇందులోనే 3 చెంచాల తినే సోంపు పొడిని కూడా వేయండి. వీటన్నింటినీ బాగా మిక్సీ చేసేస్తే ఇది తయారు చేసుకున్నప్పుడు వచ్చేటువంటి సువాసన మహా అమోఘంగా ఉంటుంది. ఇందులో వేసిన దినుసులన్నీ దివ్యమైనటువంటిది. వీటిని ప్రతిరోజు కూడా కొవ్వు తీయనటువంటి పాలలో, నాణ్యమైనటువంటి పాలలో 2 చెంచాల పొడిని బాగా కలిపి 19 ఏళ్ల లోపు పిల్లలకి ఎవరైనా సరే తాగితే ఆరోగ్యంగా, దృఢంగా, బలంగా మంచిగా హైట్ పెరుగుతారు. మరి దీనితో పాటు 3 ఆసనాలను కూడా ప్రయత్నించండి. అద్భుతంగా